విశాఖ నగరాల్లో శ్రావణమాస తొలి శుక్రవారం వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం ఈ శ్రావణ మాసం. ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి అని భక్తుల నమ్మకం. అందుకే మహిళలు ఈ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం, నాగుల పంచమి పర్వదినం ఇవి రెండు ఒకే రోజు రావడంతో విజయవాడ, విశాఖ జిల్లాల్లోకి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర మాసం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకాల కోసం వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా విశాఖలో అమ్మవారి దేవాలయాలు భక్తులతో సందడిగా మారాయి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన, సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని సందర్శించుకున్నారు. ప్రతి శుక్రవారం కూడా ఇలాగే చేసుకుంటాము. ఈ శ్రావణ శుక్రవారం వారాలైతే ఇంకా మాకు ఆడవాళ్ళకి చాలా ప్రీతికరమైన రోజు మాట. అంటే శ్రావణ మాసం ఇంటి దగ్గర పూజలు చేసుకుంటాం. పరవానం అది వండిసి పెడతాం అన్నమాట దేవుడికి, లక్ష్మీదేవికి. ప్రతి ఏడాది వస్తాం, కుంకుమ పూజ చేసుకుంటాం అమ్మవారి కనక పరమేశ్వర కోడికి. శ్రావణ మాసం శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించి వరాలు పొందుతారు. అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. ఈ మాసంలో శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయని, ఆర్థిక బాధలు తీరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భక్తులు భావిస్తుంటారు.